హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. మనం ఇప్పుడు పాల తాలికలు చేసుకుందామండి. వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి పాల తాలికలు. పాయసము, ఉండ్రాళ్ళ పాయసము రెండు మిక్స్గా కలిపి చేసుకుందామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పాలు విరగకుండా బెల్లంతో చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. పండగ రోజు ఈజీగా చేసేసుకునే పాయసం అండి ఇది. ఈ కన్సిస్టెన్సీలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. గణనాథుడికి మనము ప్రసాదంగా పెట్టచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకుందామండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించేసుకుందాము. ఈ విధంగా జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించేసుకుందాము. ఈ విధంగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము వీటిని. అలాగే 1 కప్పు బెల్లం తీసేసుకొని కొద్దిగా వాటర్ తీసుకుందామండి. ఊరికే ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసేసుకొని బెల్లం కరిగే విధంగా ఉంటే సరిపోతుందండి. మనకు పాకం ఏం అవసరం లేదు. బెల్లము కరిగితే చాలండి. ఒక తెల్లినదంటే బెల్లము సరిపోతుంది. ఈ విధంగా బెల్లాన్ని కరగబెట్టేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని 1 కప్పు వాటర్ తీసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం, ఒక చిటికుడు. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూను బెల్లం కూడా వేసేసుకుందామండి. తాలికలు చప్పగా ఉండకుండా కొంచెము స్వీట్నెస్ అనేది ఉంటుంది బెల్లం వేసుకున్నామంటే. 1 స్పూను. ఇప్పుడు వాటర్ తెరిలిన తర్వాత 1 కప్పు బియ్యపిండి తీసుకుందామండి. మనము ఏ కప్పుతో వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపిండి తీసుకుంటే కరెక్ట్గా మనకు సరిపోతుందండి మెజర్మెంటు. ఈ విధంగా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని చల్లారి పెట్టుకుందామండి. మరో గిన్నె తీసుకొని 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను, చిక్కటి పాలు. ఈ విధంగా తెరిలే విధంగా కలుపుతూ ఉండాలండి. పాలు మరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యాన్ని తీసుకుందామండి. నానబెట్టుకున్నాను, ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని తీసుకుందాము. ఈలోపు మనము నెయ్యి రాసుకొని ఈ పిండినంతా ఈ విధంగా చపాతీ పిండిలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పలక పైన నెయ్యి రాసుకొని ఈ విధంగా తాలికలు చేత్తో అయినా ఈ విధంగా చేసుకోవచ్చండి ఈజీగా. ఈ విధంగా తాలికలు చేసేసుకోవచ్చు. లేదంటే మనము చెక్లాల గొట్టం ఉంటుంది కదండి, దాంతో అయినా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనము పాలల్లోకి చెక్లాల గొట్టంతో అయితే అప్పటికప్పుడు పాలల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా హోల్స్ ఉండేది తీసుకొని చెక్లాల గొట్టంలోకి పెట్టేసుకునేసి పిండి మనము డైరెక్ట్గా పాలల్లోకి ఒత్తేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికినాయి కదండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా తాలికల్ని ఒత్తేసుకోవాలి. మనం చేత్తో అయినా చేసుకోవచ్చు, లేకంటే ఈ విధంగా ఒత్తుకొనేసి ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని తాలికలను ఒత్తేసుకోవాలి. ఉండ్రాళ్ళు కూడా కొద్దిగా చేసుకుందామండి మనము. ఈ విధంగా చిన్న ఉండ్రాలు చేసేసుకునేసి అవి కూడా వేసేసుకుందాము. వీటిని వేసుకున్న తర్వాత ఎక్కువ కదపకూడదండి. కదిపినామంటే విరిగిపోతాయి కాబట్టి ఎక్కువ కదపకూడదు. అలాగే కొంచెం మిగిలి ఉంటుంది కదండి గొట్టంలో పిండి, అది కొద్దిగా తీసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, తాలికల్ని గంటితో కాకుండా ఊరికి ఇట్లా మిక్స్ చేయాలి గిన్నెతోనే. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాము. నెయ్యి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాల తాలికలు. ఈ విధంగా కలుపుకోవాలి, గంటి పెట్టుకోకూడదండి. ఇప్పుడు చూద్దాము తాలికలు ఉడికినాయేమో. ఈ విధంగా తాలికలు తీసి చూసినామంటే కట్ అయిపోతే ఉడికిపోయినట్టండి. మనకు 10 మినిట్స్ అయితే బాగా ఉడికిపోతాయి. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసినాం అనుకోండి, చూడండి విడిగిపోయినాయి. ఇప్పుడు మనము పిండి కలుపుకున్నాం కదండి, ఆ పిండిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. ఎక్కువ కలపకూడదండి. ఈ విధంగానే గిన్నెతోనే ఇట్లా
కలుపుకోవాలి, గంటి మాత్రం పెట్టకూడదు. ఇప్పుడు జీడిపప్పు, వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసేసుకున్నాము. అలాగే 1 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందామండి. మరొకసారి కలుపుకుందాం. ఈ విధంగా బాగా ఉడకాలండి. అంతా కొంచెము చిక్కబడింది చూడండి. ఈ విధంగా చిక్కదనం ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో పాల తాలికలన్నీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం చల్లార పెట్టుకున్న బెల్లం పాకుని ఇందులోకి వేసేసుకుందామండి. బెల్లం పాకు బాగా చల్లారిపోవాలి, అస్సలు వేడిగా ఉండకూడదు. వేడిగా ఉండిందంటే విరిగిపోతాయి పాలు. కాబట్టి బాగా చల్లారపుండేసిన తర్వాతనే ఈ విధంగా వేసేసుకుంటే మనకు చాలా కలుపుకుండేసి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత చిక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నది. ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా పాల తాలికలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా నేను చెప్పినట్టుగా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మనం ఇంకా గణనాథుడికి నైవేద్యం పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను.